What about periods in breastfeeding mothers? I am Dr. Neerja, fertility specialist from Hyderabad. సో చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్లో పాలు ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది, ఎండోమెట్రియం లైనింగ్, ఇన్నర్ లేయర్ ఆఫ్ ద యుటరస్ లైనింగ్ పెరగనివ్వదు. సో వీళ్ళకు చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. కొంతమంది ఓన్లీ పాలే ఇస్తుంటారు, అసలు 6 months 7 months అయినా బయట ఫుడ్స్ పెట్టరు, వీనింగ్ అంటాం కదా, అలాంటివి పెట్టరు. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 6 months, కొంతమందికి 1 year వరకు పీరియడ్స్ రావన్నమాట. దీన్ని లాక్టేషనల్ అమెనోరియా అంటారు. ఇట్స్ వెరీ మచ్ నార్మల్, నో నీడ్ టు వరీ అట్ ఆల్. కాకపోతే చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏమవుతారంటే పీరియడ్ రాకపోయినా కూడా ఒక్కోసారి వీళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది, ఓవులేట్ అవుతుంది, కాబట్టి ఒక్కోసారి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. సో వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళకి పీరియడ్ రాకుండానే ప్రెగ్నెన్సీతో వచ్చేస్తూ ఉంటారు. సో ఇట్స్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. సో దానివల్ల లాక్టేషనల్ అమెనోరియా అయినా కూడా ఒక్కొక్కసారి డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ వాళ్ళకి పాలు రావట్లేదు, అయినా పీరియడ్ రావట్లేదు అంటే డెఫినెట్గా రావాలి, ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు. పీరియడ్ రాకపోతే టెన్షన్ పడక్కర్లేదు. కాకపోతే లాక్టేషన్లో కూడా కంపల్సరీ కాంట్రసెప్షన్ వాడాలి. సో నార్మల్ డెలివరీ అయితే 1.5 years, సిజేరియన్ అయితే 2 years గ్యాప్ ఉండాలి. కాబట్టి ఇన్ బిట్వీన్ ఆ టైంలో కూడా కాంట్రసెప్షన్ వాడి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తెచ్చుకోకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తెచ్చుకోవడం సో మదర్కి బెటరు. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, నెక్స్ట్ బేబీ కూడా హెల్తీగా పుట్టే అవకాశాలు ఉంటాయి.